అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతోన్న విద్యార్థుల ఆందోళనలు ఇప్పుడు మరో కీలక చర్చకు తెరలేపాయి. నిరసనకారులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెమెరా ముందు కనిపించిన వారి ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలు స్క్రీన్పై ప్రత్యక్షమవుతున్నట్లు కనిపించడంతో ఈ వ్యవస్థ ఆధార్ డేటాబేస్తో అనుసంధానమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ అక్కడ 2 ప్రత్యేక నిఘా వాహనాలను ఢిల్లీ పోలీసులు మోహరించారు. ఒక వాహనం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన 360 డిగ్రీస్ సీసీటీవీ కెమెరాల నుంచి ప్రత్యక్ష చిత్రాలను సేకరిస్తూ ఉంటే, మరో వాహనంలో ఆ వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ విశ్లేషిస్తోంది. కెమెరాలో కనిపించిన ముఖాలను ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న డేటాబేస్లోని చిత్రాలతో పోల్చి అనుమానాస్పద వ్యక్తులు లేదా నేర చరిత్ర ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొందరి పేర్లు, ఫోటోలు, ఇతర వివరాలు స్క్రీన్పై కనిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఈ వ్యవస్థ ఆధార్ డేటాబేస్తో అనుసంధానమైందా అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే వీడియోల్లో ఎక్కడా ఆధార్ ప్రస్తావన లేదు. ఢిల్లీ పోలీసులు కూడా ఈ టెక్నాలజీకి ఆధార్తో ఎలాంటి సంబంధం ఉందని చెప్పలేదు. తమ వద్ద నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఫోటోలు, వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్ ఉందని, అదే డేటాబేస్తో కెమెరాల్లో కనిపించే ముఖాలను సరిపోల్చుతున్నామని అధికారులు చెబుతున్నారు. అంటే ప్రతి నిరసనకారుడిని గుర్తించడం లక్ష్యం కాదని, కేవలం నేర చరిత్ర కలిగిన వ్యక్తులు గుంపులో ఉన్నారా లేదా అన్నదే పరిశీలిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ఇక్షణ పేరుతో 2023 G20 సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు తొలిసారిగా వినియోగించారు. ఇప్పుడు అదే వ్యవస్థను జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఒకసారి ముఖాలను స్కాన్ చేసిన తర్వాత ఆ వ్యక్తుల సమాచారం ఏ డేటాబేస్ నుంచి వస్తోంది, ఎంతకాలం వరకు ఆ వీడియోలను భద్రపరుస్తారు, వాటిని మరెక్కడైనా ఉపయోగిస్తారా వంటి ప్రశ్నలకు మాత్రం అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వటం లేదు. దీంతో గోప్యత హక్కుపై కొత్త చర్చ మొదలైంది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులు మాత్రం ఈ నిఘా తమను భయాందోళనకు గురి చేస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ఫోటోలు శాశ్వతంగా ప్రభుత్వ రికార్డుల్లో నిలిచిపోతాయేమోనన్న ఆందోళనతో ముఖాలకు మాస్కులు, గుడ్డలతో కప్పుకుంటున్నారు. భవిష్యత్తులో తమపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయంతో కొందరు నిరసనలకు దూరంగా ఉండాలని కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు దృష్టికి కూడా చేరింది. నిరసనలపై నిరంతర వీడియో నిఘా వ్యక్తిగత గోప్యత హక్కుతో పాటు శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్ దాఖలైంది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే వీడియో రికార్డింగ్ చేస్తున్నామని, ఎవరిపైనా అక్రమ నిఘా పెట్టడం లేదని కోర్టుకు వివరించారు. అయినప్పటికీ ఈ వ్యవస్థ వినియోగంపై చట్టపరమైన, సాంకేతిక గోప్యతకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా మరింత వేడెక్కుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.